ఇది దివ్య నిఖిత గారి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏదైతే బజ్ ఇంటర్వ్యూ ఉంటుందో శివాజీ గారిది, దానికి సంబంధించిన వీడియో, దానికి సంబంధించిన అనాలిసిస్. ఇంటర్వ్యూ చాలా బాగుంది. చాలా క్వశ్చన్స్ అడిగారు శివాజీ గారు. అంటే జనరల్గా వేరే వేరే సెగ్మెంట్లు ఉంటాయి, అంటే ఈ ఫోటోలు చెంచుతాలు అది ఇది అవన్నీ లేకుండా త్రూఅవుట్ 20 minutes క్వశ్చన్ మీద క్వశ్చన్ దాన్ని ఒక 4 కేటగిరీగా డివైడ్ చేసి చాలా బాగా వచ్చింది. అంటే మనకి ఏవైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో ఈవెన్ బయట జరిగిన దానికి సంబంధించి, అది హౌస్లో వచ్చినా కూడా మ్యాటర్, బయట కూడా ఎక్కువ జరిగిన దానికి కూడా రిలేటెడ్గా అడిగారు. ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుంటే ఇంకా బాగుండేది, అదే ఆ రియాక్షన్ ఎందుకు ఇచ్చావమ్మా నామినేషన్లో, అసలు ఏం జరిగింది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే. సో ఎలా జరిగింది ఇంటర్వ్యూ, ఏం అడిగారు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీరు మీ బుజ్జి ఫింగర్స్తో అక్కడ లైక్ బటన్ కొట్టి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 75,000 వైపు వడిగా అడుగులు వేసుకుంటా నెమ్మదిగా కాకుండా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం మీ అందరి సపోర్ట్తో. ఓకే, ఇంటర్వ్యూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తా శివాజీ గారి కోసం. ఏంటంటే ఎప్పుడైతే ఈ బజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందో, స్టార్టింగ్ 1-2 episodes, ఫస్ట్ ఎపిసోడ్ అయితే చాలా డిసప్పాయింటింగ్ అనిపించాయి, ఏంది అని చెప్పి అక్కడ కొంచెం బాగా తడపడ్డారు. సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ ఇప్పుడు చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉందమో. ఏంటంటే ఆయనలో ఒక స్ట్రాటజిస్టు, ఏది మన బిగ్ బాస్ లో చూసినట్టు ఒక ఎంటర్టైనరు, రోస్టింగ్ చేస్తున్నారు, ఎనాలిసిస్ చేస్తున్నారు, కంటెస్టెంట్ లాక్ చేయాలని చూస్తున్నారు. చూడండి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కంటెస్టెంట్ మీద ఉన్న అభిమానం కానీ, లేదంటే మనం బయట నుంచి చూసేటప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కదా ఎందుకు వాళ్ళని గ్రిల్ చేయటం అని కానీ అలా ఉంటుంది. బట్ యాజ్ ఎ హోస్ట్గా తను తెలుసుకోవాల్సిన విషయాలు, అంటే తన కోసం కాదు, అది తను తెలుసుకుంటూ మన కోసం పెట్టాల్సిన విషయాలు ఉంటాయి. అప్పుడు కొన్ని చోట్ల కొంచెం హార్ష్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల పోక్ చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల గిల్లాల్సి వస్తుంది, అది పోక్ చేయడం గిల్లాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది, తప్పదు. కొన్ని పాయింట్లో తనకి ఇష్టం లేకపోయినా కూడా పర్టికులర్ స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్ల కొన్ని క్వశ్చన్లు అడగటమో, కొంచెం తగ్గు ఉండటమో, కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందిని చేసేటప్పుడు చేయాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం చాలా అంటే చాలా బాగా ఇంటర్వ్యూస్ జిమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా వెళ్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఆయన స్టార్ట్ చేసే పద్ధతి, ఇంటర్వ్యూ ఎండ్ చేసే పద్ధతి, మధ్యలో తిప్పుకునే పద్ధతి అన్నీ బాగున్నాయి. నాకెందుకో ఫర్దర్ సీజన్స్లో కూడా శివాజీ గారిని హోస్ట్గా కంటిన్యూ చేస్తారేమో, బజ్కి ఒక ఫిక్స్డ్ హోస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేటింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంతకుముందు బజ్ ఎవరో చూసేవాళ్ళు కదా, ఏదో కాంట్రవర్సీ ఉంటే చెప్తే చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దానికి రేటింగ్స్ బీభత్సంగా వస్తున్నాయి, భయంకరంగా వస్తున్నాయి. సో అది నా ఒపీనియన్. మీరు కనుక బజ్ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉంటే మీకేమనిపించింది, అవి చూస్తూ ఉంటే, ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే అన్నది కామెంట్ చేయండి. సరే, సో ఇంట్రడక్షన్ చూడండి ఎలా ఉందో. పాములు పట్టేవాడు పాము ఘాటిగా బలినట్టు స్ట్రాటజీస్ని నా స్ట్రెంత్ అని చెప్పి లోపలికి వెళ్ళి ఏం స్ట్రాటజీస్ వేయాలో తెలియక, సో దానివల్ల బయటకు వచ్చేసింది దివ్య నిఖిత అని చెప్పి మంచిలో చాలా మంచి మాటలు కూడా చెప్పారులేండి. సో ఇది కొంచెం ఇదే నేను చెప్తున్నా, ఇలా అనిపిస్తుంది కానీ తప్పదు కొన్నిసార్లు. సో దివ్య నిఖిత గారు వచ్చారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్ అని చెప్పి. ఆవిడ కూడా సీజన్ 7లో చాలా మందిలాగే శివాజీ అన్నకి ఫ్యాన్ అంట. ఆయన గేమ్ ఆడిన విధానం కానీ, ఆయన స్ట్రాటజీస్ కానీ నెక్స్ట్ లెవెల్. శివాజీ అన్నాడు మరి అంత ఇదైతే మరి నువ్వు ఎందుకు సరిగ్గా ఆడలేకపోయావు అంటే బాగా ఫాలో అయ్యానంటే, మరి నేను చివరి రోజు వచ్చాడు కదా, నువ్వు కూడా చివరి రోజు రావాలంటే, అంటే మీ వర్క్ నేను యాస్టీస్గా మీలాగా నేను రెప్లికేట్ చేయలేకపోయాను సార్ అని చెప్పి. అది అవ్వదమ్మా. అంతెందుకు నేను చెప్పనా, బిగ్ బాస్ హౌస్లో అలాంటి జర్నీలన్నీ ఒకసారి జరుగుతాయి. శివాజీ అన్నే మళ్ళీ వెళ్ళినా కూడా బిగ్ బాస్ హౌస్లోకి అలాంటి జర్నీ రాదు. అలాంటి జర్నీలో అలా అద్భుతం అన్నీ, అసలు అన్నీ కుదరాలి అలాగా. సో అవన్నీ ఇంకా మళ్ళీ జరగదు, అది ఎవరు రెప్లికేట్ చేయలేరు. అదే బిగ్ బాస్లో ఉన్న మజా. ఇంక రెప్లికేట్ చేసేటట్టయితే, కాపీ పేస్ట్ జర్నీలు ఉండేటట్టయితే ఇన్ని సీజన్లో ఇన్ని లాంగ్వేజ్లో ఎంత అడవుడు జరగదు కదా. ఏదైనా సరే ఎంత చేసినా అది కొత్తగానే ఉంటుంది, కొత్తగానే జరిగిద్ది. సరే మాట్లాడే ముందు ఒక మాట ఇవ్వు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఏంటనగానే ఓయ్ లైక్ కొట్టారా ఊరికినే, ఆయన కూడా ఓయ్ అన్నారు. అనగానే తెలుసుకుంది, ఏయ్ ఇలా అరవను అంటే చేస్తానంటే ఏంటి సార్ నేను ఎంత గట్టిగా ఇచ్చానంటే నీకు తెలియట్లేదు అమ్మ అని. అలాగే రామ్మా నెమ్మదిగా కూర్చో, మళ్ళీ ఇప్పుడు నన్ను నేను ఎత్తుకోలేనమ్మా, నా వల్ల కాదు అని చెప్పి అలా కూర్చోబెట్టారు. సెటైరికల్గా సరదాగా కామెడీగా ఆవిడ నవ్వుతూ ఉందన్నమాట. నెక్స్ట్ కూల్గా మాట్లాడుకుందాం అది అని చెప్పి 4 పాయింట్లు మాట్లాడుకుందాం. ఆ 4 పాయింట్లు ఏంటంటే ఇది బాగా డివైడ్ చేశారు. బజ్ టీమ్కి మాత్రం దీనికి అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే మ్యానిపులేషను, బాండింగ్, టార్గెట్, కాంట్రడిక్షను. ఎవరిది ఐడియా కానీ బాగుంది. సో ఈ 4 టాపిక్లు నువ్వేం మాట్లాడదాం అనుకున్నా అంటే, ఫస్ట్ ఏనుగునే కొడదాం సార్ అన్న అమ్మాయి. నీకెందుకులే ఆప్షన్స్ నేనే స్టార్ట్ చేస్తా అని చెప్తే, బాండింగ్ అనగా నేను అదే అనుకున్నాను సార్ అని చెప్పి. ఎందుకంటే బాండింగే చాలా పెద్ద టాపిక్ ఇందులో, ఈ ఎంటైర్ ఇంటర్వ్యూలో. ఆల్మోస్ట్ 22 minutes ఇంటర్వ్యూ ఉంటే 15 minutes బాండింగ్ మీద జరిగింది. ఎందుకంటే దివ్య నిఖిత గేమ్ని ప్రభావితం చేసింది, బర్నీ గారిని గేమ్ని ప్రభావితం చేసింది, తనుజ గారి గేమ్ని ప్రభావితం చేసింది. మేజర్ పార్ట్ బిగ్ బాస్ సీజన్ 9లో బాండ్స్ అనేది ఒక పార్ట్, అందులో వీళ్ళది మేజర్ బాండ్. చాలామంది ఆటను ప్రభావితం చేసింది.
సో అదేంటంటే మీ పెద్దన్నైతే అసలు బాండ్ ఎలా క్రియేట్ అయింది, ఇదేంటి ప్రీ ప్లాన్డా, ఎలా జరిగింది? సో బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ వీక్స్ బయట చూశాను కాబట్టి ఆయన ఆడతీరు నచ్చింది, ఆయన బిహేవియర్ నచ్చింది, ఆయన ఈ టెనెంట్స్ కామనర్స్ అదే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఆయన టెనెంట్స్ వైపు మనుషులు నిలబడిపోయారు. సో ఆ విధంగా నచ్చింది. వెళ్ళిన తర్వాత కొద్దిగా మాట్లాడాను, అందుకని ఆయన ఫస్ట్ ప్లేస్ ఇచ్చా. దాని తర్వాత కొద్దిగా మాట్లాడాను, ఆయన రెసిప్రోకేట్ అయ్యారు. సో ఆ విధంగా అలా మాటలుగా అలా బాండ్ క్రియేట్ అయింది తప్పితే ఇదేం ప్రీ ప్లాన్ కాదన్నట్టుగానే ఆవిడ చెప్పారు. అంటే ఆర్గానిక్గానే క్రియేట్ అయింది అంటే ఎస్ సార్ ఆర్గానిక్గానే క్రియేట్ అయింది, నేను ఏది ఫోర్స్ చేసి చేసుకోలేదంటే వెంటనే శివాజీ గారు మరి అమ్మగారు ఏంటి అలా చెప్పారు అని. ఎందుకంటే ఇక్కడ అందరికి చాలా మందికి డౌట్ వచ్చింది ఏంటంటే ఇది ఒకవేళ ఆర్గానిక్ అంటే బయట నేను చూసి నా అమ్మ అన్నయ్యలా అనిపించడం, నేను దివ్యగా చెప్పడం, మేబీ తను వచ్చిన తర్వాత లోపల శివాజీ గారితో కలవటం అంటే ఏంటి బయట వాళ్ళ ఇంపాక్ట్ అయ్యి మా అన్నయ్య అని అనుకుని ఆవిడ కూడా తన అన్నయ్యలా ట్రీట్ చేసుకుని వచ్చి అన్నట్టు వాళ్ళ మమ్మీ చెప్పారు. ఇక్కడేమో అది ఆర్గానిక్గా జరిగింది అని చెప్పి అంటే అలాంటి ఒపీనియన్స్ ఏమీ ఆవిడ ఎప్పుడు చెప్పాల. మా మమ్మీకి కూడా మీరు ఇష్టమనో, మా మమ్మీకి కూడా మీరు అన్నయ్యలా అంటారని అలాంటి ఒపీనియన్ చెప్పాలి. మమ్మీ వచ్చిన తర్వాత జరిగింది అది. సో అందరూ చాలా మందికి క్వశ్చన్స్ డౌట్స్ అన్నీ రైజ్ అయినాయి. చూసారు ఆ పాయింట్స్ కూడా తీసుకొచ్చి అడిగారు అనమాట. అంటే మా మమ్మీ ఉద్దేశం ఏంటంటే నేను అన్నయ్యలా కన్సిడర్ చేశాను కాబట్టి నా మైండ్లో అలాగే ఉండిపోయింది, తను కూడా కన్సిడర్ చేశారు కాబట్టి నా మైండ్లో అదేమైనా పడింది అలా ఉండిపోయిందేమో అని కావాలని ఉందేమో కానీ అంతేగాని కావాలని నేను క్రియేట్ చేయలేదు అని చెప్తే బయట పర్సెప్షన్ ఎలా ఉందో తెలియదు. మేబీ వాళ్ళ మదర్ ఇంకోటి కూడా ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పి ఉండొచ్చు అంటే బయట ఏమైనా పర్సెప్షన్ ఎలా ఉందో తెలియదు. అలాగే ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడు నా గురించి మాట్లాడారు, ఆ బాండ్స్ గురించి మాట్లాడారు. సో తనకు ఒక డౌట్ ఉంది ఏమైనా బయట ఏమైనా తేడా జరిగిందేమో, అందుకని మా మదర్ ప్రత్యేకంగా అలా నొక్కి చెప్పారేమో అన్నట్టు. శివాజీ గారు దానికి సరే ఓకే, దానికి ముందు బాండ్స్ అంటే అసలు నాకు ఇష్టం లేదన్నావు. సో మరి అదేంటంటే అవసరం లేని చెప్పావు కదా, మరి ఎలా పెట్టుకున్నావు? బాండ్స్ అంటే ఇష్టం లేదన్నావు, అవసరం లేదన్నావు, మరి ఎందుకు పెట్టుకున్నావు బాండ్స్? అనగానే అది అనుకోకుండా క్రియేట్ అయిపోయింది సార్ అని చెప్పి. సో నేను కూడా నమ్మేది ఏంటంటే ప్లాంట్ కాదేమో ఇది. ఎందుకంటే అప్పటికి భరణి అన్నకి అంత ఊపిని నెంబర్ 1లో ఉన్నాడు అని చెప్పి నేను అనుకోవట్లా. ఇంకా నెంబర్ 1 అన్నది అక్కడ ఫిక్స్ అవ్వాలి. బట్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ పెట్టారు కానీ ప్లాంట్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తాను చూడండి, తనుజాతో ఆవిడ వచ్చిన కొత్తలో చాలా బాగుంది. ఈవెన్ రేషన్ మేనేజర్ తనుజాని చేంజ్ చేస్తే తను వంట చేయని కూడా అనింది. మీకు గుర్తుంటే కనుక సంజయనగర్కి ఇచ్చేస్తారు అదంతా. నేను ఇంత బాగా ఉదయం నుంచి సాయంత్రం నుంచి వంట చేస్తానంటే దానికి కారణం తనుజా ఉండటమే రేషన్ మేనేజర్ కింద. అది వేరే వాళ్ళు అంటే నేను చేయలేనని చెప్పారు. వాళ్ళిద్దరు బాగుండేది. నెక్స్ట్ కలిసి ఆడారు గేమ్, అక్కడ కూడా ఏం మనస్పర్ధలు రాలా, ఓడిపోయినా కూడా. ఎన్ని గొడవలు కానీ ఆయన అనుకున్నది క్రియేట్ అయిపోయింది సార్. అనుకుని ఉంటే కనుక ఒకవేళ అనుకుని అలా చేసి ఉంటే తెగిపోయేది. ఎన్ని గొడవలైనా సరే ఈవెన్ ఆయన బయటికి వెళ్ళి ఇచ్చినా కూడా ఏదైనా సరే నేను అలాగే స్టాండ్ అయి ఉన్నాను కదా అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ బాండ్ తగ్గిపోతాను అందరూ అనుకున్నారు, బర్నీ గారు చెప్పలేకపోయారు. అంటే బయటికి వెళ్ళి వచ్చింది ఎస్పెషల్లీ ఆయన చెప్పలేకపోయారు, మీ బాండ్ నేను తగ్గిపోయిద్దేమో అనుకున్నారు. బయట నుంచి వచ్చాక ఆయన నిన్ను అంతగా ఎంకరేజ్ చేయలేదు, నీకు అర్థమైందా, గమనించావా? సో అంటే అన్నట్టు అంటే మరి అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదమ్మా. ఇక్కడ నాకు దివ్య డౌన్ఫాల్ స్టార్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన అంతగా అవాయిడ్ చేస్తున్నా కూడా తొందరగా వచ్చి చెక్ చేసుకుంటారు, ఆయన రెసిప్రోకేట్ అవ్వరు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు తనుజతో బాగా మాట్లాడతారు, దివ్యతో మాట్లాడరు. తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే, ఫస్ట్ 5 minutes అవాయిడ్ చేస్తారు, తర్వాత ఇంకా ఆయన తప్పక మాట్లాడేస్తారు. ఆవిడకి అర్థం కావాలి. అక్కడే అర్థమై డిస్టెన్స్ నెమ్మదిగా దూరం చేసుకుని వెళ్ళి బాగుండేది. జస్ట్ లైక్ తనుజ ఎలా చేశారు అలాగా. బట్ ఆవిడ అలా అనుకోలేదు. సో ఇంతే, ఆవిడ ఏంటంటే ఆవిడ నా మనస్తత్వమే అంత అన్న విధంగా చెప్పారనమాట. దివ్య లాంటి స్ట్రాంగ్ మనిషి నేను ఇలా ఆడాలి అని వెళ్ళినప్పుడు, ఇన్ని సీజన్స్ చూసినప్పుడు బర్నీ ఎందుకు బర్నీ ఈ బాండ్ ఇదంతా ఎందుకు? సో బర్నీ బాగా ఆడకపోవటం వల్ల బయటికి వెళ్ళిపోయాడు. నీకు ఆ విషయం తెలుసా? సో అగైన్ లోపలికి వచ్చాడు. అప్పుడన్నా అర్థం చేసుకోవాలి కదా, బర్నీతో ఇష్యూ ఉంది ప్రజలకి, ఎక్కడో తేడా పడుతుందని. అంటే అన్న ఏం చెప్తాడంటే బాండ్స్ ఇన్ని పక్కన పెట్టి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయాడంటే ఓటింగ్ ఇవన్నీ లేనట్టే. ఆయన అనలేదుగా, నేను అంటున్నా ఓటింగ్ ఇవన్నీ లేనట్టే. నీకు లోపలికి వచ్చాక ఏదో తేడాగా ఉంది, ఎందుకు కొన్ని విషయాలు మనం పక్కన పెట్టాలి అని గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి కదా. అంటే యూఆర్ ఏ స్ట్రాంగ్ ప్లేయర్, ప్రతి పాయింట్ చాలా స్ట్రాంగ్గా పెడతావు, ప్రతి ఒక్కటి గట్టిగా ఆడతావు, అవతల వాళ్ళని బెదిరిస్తావు, అరుస్తావు, కరుస్తావు అని చెప్పి వేస్తారు కొన్ని. సో ఇక్కడ ఎలా మిస్ అయ్యో అంటే ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యో అన్న విధంగా అనమాట. నాకేం అర్థమైందంటే బయటికి వెళ్ళడానికి మెయిన్గా ఆ బెట్ టాస్క్ కీలక రోల్ పోషించిందేమో అని చెప్పేసి. ఎవరైనా బయటకు వెళ్ళారంటే ఒక మిస్టేక్ తెలిపోరు, అలాగే ఒక మిస్టేక్ తెలిపారంటే వాళ్ళకి ఓటింగ్ అంతగా లేనట్టే. ఇది ఇప్పుడు నాకు రిలేషన్ ఉంది, మరి నేను ఏం చేయాలి, మరి గేమ్ పాయింట్లు ఆలోచించాలి, ఏది ఆలోచించాలంటే ఆ ఓటింగ్ పెరగపోవడం కానీ తగ్గపోవడానికి ఈ రిలేషన్ కూడా ప్రాబ్లం ఏమో. ఇప్పుడు ఆయన అది ఎఫెక్ట్ చేసిందంటే మనల్ని కూడా ఎఫెక్ట్ చేసిద్దేమో, కొద్దిగా ఆలోచించుకోవాలి. నేను చెప్తాను చూడండి, ఇది ఎలా తీసుకుంటారు నాకు తెలియదు కానీ ఇక్కడ పాయింట్ చెప్తా. ఇప్పుడు ఇమాన్యుయల్ గారిది సంజన గారిది రిలేషన్ ఉంది. ఇమాన్యుయల్ ఎప్పుడు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలమ్మా, ఈ వారం అలానే ఆడాలమ్మా అంటే ఆవిడ ఎస్ నువ్వు ఆడాలి, నువ్వు అవ్వాలి, నేను నీ వెనకాలంటే అలాగే ఎంకరేజ్ చేశారు. నేను దీన్ని తప్పనట్ల. ఇంకో విధంగా ఆలోచించండి, ఒకవేళ నేను ఇమాన్యుయల్తో కనుక హౌస్లో ఉండుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రో ఎందుకు బ్రో నువ్వు నామినేషన్లోకి వెళ్ళవా, బాగా ఆడు,
కానీ నామినేషన్లకు వెళ్ళాలి కదా, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అని చెప్పి నేను ఒక బ్రదర్గా కనుక తనకి ఎంతే క్లోజ్గా ఉన్నా సరే నేను ఈ మాటలు చెప్పేవాడిని. ఆ రిలేషన్ అన్నది మనల్ని రాంగ్గా గైడ్ చేస్తుందా రైట్గా గైడ్ చేస్తుందా అంటే వాళ్ళు రాంగ్గా గైడ్ చేస్తారని కాదు, ఏదైనా సరే ప్యూర్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే బయట ఓటింగ్లు ఇవన్నీ కూడా మనం చూసుకొని అది కంటిన్యూ చేయాలా వద్దా అంటే మరీ ఇంతకు ముందులో ఉండవసరం. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఆయన మనల్ని అవాయిడ్ చేశాడు. వచ్చిన తర్వాత ఆయన కూడా బాగుంటే మనం బాగున్నాం ఒక అర్థం. సో వెళ్ళిపోయారు అన్నది ఒక మైనస్ పాయింట్. వచ్చిన తర్వాత మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, దాన్ని అడ్డం పెట్టుకొని సింపుల్గా తగ్గొట్టచ్చు, దూరం నెమ్మదిగా తెలియకుండానే దూరం జరగచ్చు. అయినా వాడు చేయలేకపోయారు. అది ఈ బెట్టి టాస్క్ ఎన్ని ఎఫెక్ట్ అయినాయి అంటే ఒక టాస్క్ వల్ల కాదు, ఆ ఓటింగ్ అన్నది పెరగలేదు. శివాజీ ఏమంటారంటే అతను బయటికి వెళ్ళడం మనకు అదంతా ఎందుకమ్మా, అది అసలు మనకి బయటికి వెళ్ళడం మనకు అనవసరం కదా, ఎలా వెళ్ళాలి అనవసరం కదా. ఆయన అన్నారు అమ్మగారు ఆవిడకి అన్నయ్య, నీకు అమ్మగారు వచ్చి అన్నారు ఆవిడకి అన్నయ్య అన్నారు, మరి నీకు మావయ్య అవుతారా, సో నీకేమైనా మార్చుకోవాలనిపించిందా, లేదంటే మన దారి మనదే, తనకన్నయ్య అయితే మనకన్నయ్య, ఈ బాండింగ్ ఏంటి అన్నట్టు. అంటే మా మమ్మీ వచ్చి అంత చెప్పినా అంత చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే నాకు కూడా అర్థం కాలేదు, ఎందుకు ఏంటి ఏం జరుగుతుంది, నేనైతే మాత్రం నా బాండ్లో జెన్యూన్గానే ఉన్నాను కదా, ఎందుకు ఇలా చెప్తున్నారని చెప్పి ఆమె కూడా డౌట్ వచ్చింది, వాళ్ళ మదర్ అంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పారని చెప్పి. సో ఇక్కడ శివాజీ గారు బయట జరిగిన 2 డిస్కషన్స్లో ఇంకో డిస్కషన్ తీసుకొచ్చారు. అదేంటంటే కానీ మీ మమ్మీ మాధురి గారికి ఏం చెప్పారో తెలుసా అడిగారు. సో మా మదర్ అంటే మీ మదర్ మాధురి గారికి కాల్ చేసి ఒక విషయం చెప్పారంట, ఫోన్ చేసి. అదేంటంటే దివ్యాని భరణి గారికి దూరంగా ఉండమని చెప్పండి అని చెప్పి. నాకు విషయం తెలిసింది ఏంటి అంటే మాధురి గారే అందరికీ కాల్ చేసుకొని మాట్లాడుకొని వెళ్ళారంట. సో ఒక టాక్. సో అందరికీ ఫోన్ చేసి అందరి కొనుక్కొని వెళ్ళినట్టున్నారు. సో దివ్య భరణి గారికి దూరంగా ఉండమని చెప్పన్నారంట. భరణి గారు తనూజకు కూడా చెప్పారు ఈ విషయం. రెండిట్లో ఏది నిజం? ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. భరణి గారు తనూజకి చెప్పడం కాదు, యాక్చువల్గా మాధురి గారు తనూజకి చెప్తారు, తనూజ గారు భరణికి చెప్తారు. భరణి అన్న ఏమంటాడు, మరి నువ్వు దివ్యకి చెప్పావా అంటే నేను ఎందుకు చెప్తాను, నాకేమని అంటుంది ఆవిడ. ఎందుకంటే నేనేం చెప్పినా వేరేగా అర్థమవుతున్నప్పుడు నేనేం చెప్తాను, నాకేం చెప్పలేదు కదా డైరెక్ట్గా, వాళ్ళ మదర్ నాకు చెప్తే నేను చెప్పడానికి అని చెప్పి లైట్ తీసుకున్నారు. సో అంతేగాని మాధురి గారు భరణి గారికి చెప్పినట్లేదు. ఇది ఎక్కడ జైలు దగ్గర ఉన్నప్పుడు కాన్వర్సేషన్ లాంగ్ బ్యాక్ది, నాకు గుర్తున్నదైతే ఇది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. రెండిట్లో ఏది నిజం అంటే ఇప్పుడు దూరంగా, ఇప్పుడు అన్నయ్య అనుకుంటే దూరం ఉండమని చెప్పరు, ఇప్పుడు దూరం ఉండమని చెప్పారంటే ఏంటి, అక్కడేమో అన్నయ్య అని చెప్పి హౌస్లోకి వచ్చి చెప్పి ఇక్కడేమో దూరం ఉండమని చెప్పి ఏంటిది. సో అమ్మ చెప్పింది నిజమా అబద్ధమా స్ట్రైట్గా అడిగారు. ఇది విషయం చాలా కామెంట్స్లో అన్ని చోట్ల మనకే వచ్చింది, మనం దాన్ని ఇగ్నోర్ చేసి వదిలేయండి అని అనుకున్నాం. కానీ సో ఇక్కడ మాత్రం అడిగేశారు, ఆ క్వశ్చన్ వచ్చేసింది. ఇంకా నాకు తెలియదు సార్ అంటే ఇంకేమంటారు, నాకు తెలియదు సార్. సో ఇప్పుడు చూడాలి ఏంటి అని చెప్పి దూరంగా ఉండమన్నారా, ఆయనకి తెలుసా, సో మాధురి గారికి కూడా తెలుసా, ఏంటో ఇది మరి నాకు కూడా తెలియదు ఏంటి అన్నది, నేను వెళ్ళి తెలుసుకోవాలన్నట్టు చెప్తారు. నెక్స్ట్ శివాజీ గారు ప్రతి ఒక్కరికి ఉన్న ఫీలింగ్ చెప్పనా అన్నారు. ముఖ్యంగా మన ఫీలింగ్ ఇది, అంటే నా ఫీలింగు. సో మేబీ చూసి ఉండొచ్చు, తెలుసుకొని ఉండొచ్చు, లేదంటే ఆయన కూడా అలా అనిపించి ఉండొచ్చు, ఏదైనా సరే. ఏది దివ్య వితౌట్ భరణి విన్నర్ మెటీరియల్. నేను విన్నర్ మెటీరియల్ అనగానే టాప్ 5. భరణి గారు లేకపోతే మాత్రం గేమ్ని గట్టిగా ప్రభావితం చేయగలిగేది, టాప్ 5లో ఖచ్చితంగా ఉండేది నాకు తెలిసి. సో చేతులారా చేసుకుంది, ఇది కూడా మనం చేతులారా చేసుకుంది. ఎంత తెలివైందని ఎలా మిస్ అయ్యో చూసారా. చిన్న తప్పులు అనుకుంటాం, చిన్న మిస్టేక్లు ఉండవు, ఎంత కాస్ట్ చేసిందో. అదే తను సింగిల్గా ఉండి, తన మామూలుగా ఉండి, నార్మల్గా ఉండి, తన గేమ్ తను ఆడుకుని, తన పాయింట్లు తను పెట్టుకుంటే ఆ ఏడుపులు పెడబబ్బులు ఉండేవి కాదు, ఆ అన్నెసరీ ఫోకస్ తప్పడాలు ఉండేది కాదు, ఆ కెమెరాకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే బాధలు ఉండేది కాదు. తన గేమ్ తను ఆడుకుంటా, ఎవరితో ఎలాంటి బాండింగ్ మెయింటైన్ చేయాలో నార్మల్గా అలా బాండింగ్ మెయింటైన్ చేసుకుంటే ఒక్కరికే పరిమితం అవ్వకుండా అన్నీ చేసుకుని ఉంటే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఆ బ్రెయిన్ ఉంది, ఆ మాట తీరు ఉంది, బట్ పోగొట్టుకున్నారు, చేతులారా చేసుకున్నారు. అసలు తనూజతో ఎలా ఉంటే మనకెందుకు అసలు, అదే కదా మెయిన్ పాయింట్, ఎలా ఉంటే మనకెందుకు అసలు. మీ పొస్సివ్నెస్ తెలిసిపోయింది అంటే ఆవిడ పొస్సివ్నెస్ కాదని ఆర్గ్యూ చేసుకుని వేస్ట్. చాలా చోట్ల పొస్సివ్నెస్ తెలిసిపోయింది. ఆ పొస్సివ్నెస్ అనేది ఏమీ లేదు, సరదాగా అన్నాను, ఏంటి తను ఎత్తుకుంటే నన్ను ఎత్తుకోరా అలా అని చెప్పి. సో అలా అంటే నా కోసం మ్యూజిక్ దాంట్లో కూడా స్టాండ్ తీసుకోలేదు కదా, తను తీసుకున్న కదా అలా అడిగానంటే సీడు అలా చెప్పినట్టు, అలా ఏదో అంటే సరదాగా అడిగినట్టు లేదు, మామూలుగా ఉంది, అలా చెప్పినట్టు ఉందా అమ్మా ఏదైనా. సో ఆయన ఏమి రాస్తే మనకెందుకు, ఆయింట్మెంటే రాసుకొని ఏదైనా రాసుకొని మనకెందుకు, ఈజ్ నాట్ ఎ కిట్ కదా. సో ఎత్తుకున్నాడు, ఆయింట్మెంట్ రాసాడు, నీకేంటమ్మా ప్రాబ్లం, మనకెందుకు ఇదే క్వశ్చన్. తను కూడా ఎపిసోడ్ చూసుకొని తనకు తనే అడిగిద్ది, అరే ఎందుకురా నేను ఎందుకురా ఇక్కడ వెళ్ళి అడగాలి, నాకేంద్రా పని, ఆ టైంలో నేను ఎందుకురా అక్కడ ఉంటాను అని చెప్పి అనుకుని ఉంటారు. దివ్య సార్ నాలో ఉన్న నేచర్ సార్ అది. సో బేసికల్గా తననే ఏంటంటే పెయిన్ ఉందని చెప్పారు. సో తను ఒకళ్ళని తన అనుకుంటే నుంచుండి పోతాను అన్న విధంగా. సో పెయిన్ ఉందని చెప్పారు, పెయిన్ ఉందని చెప్పినప్పుడు ఎందుకు చేయటం, అక్కడ తనూజ ఉందని కాదు, ఎవరున్నా కూడా అలాగే చెప్తానంటే. సో అంటే శివాజీ గారు ఏంటంటే భరణి చెప్పకపోయినా అది అంటే మనకి ఎందుకమ్మా, అది మనకి అది అందరికీ చెప్పాడు ఆయన, నీకనే కాదు అందరికీ చెప్పారు.
సో అలాగే హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు ఆయన పెయిన్ ఉందని తెలుసు కదా, తర్వాత ఇప్పుడు తగ్గినా మళ్ళీ వచ్చిందని తెలుసు కదా అంటే, సార్ తగ్గిపోయింది అన్నారు సార్, రిబ్బు ఇవన్నీ తగ్గిపోయింది అన్నారు, అందుకనే అయ్యని చెప్తుంటే, నెక్స్ట్ మనకెందుకు, మన గేమ్ మనం ఆడుకోవచ్చు కదా, తనుజాత ఎలా ఉంటే మనకెందుకు, ఈ రిపీట్గా వెళ్ళి అనమాట. ఈ సిచ్యువేషన్స్ బయట ఎలా వెళ్తే నాకెందుకు, నాది నేను చూసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి నీకు అనిపించలేదా, ఎందుకు ఆ గేమ్ మీద, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేసుకోకుండా ఈ భరణి గారి తనుజ ఇవన్నీ ఎందుకు అన్నట్టు. బై వర్చ్యూ నేను అలాంటి మనిషినే సార్, సో అది చెప్పారన్నమాట. బై వర్చ్యూ అలాంటి మనిషినే, నా మనిషి అనుకుంటే వాళ్ళు బాగుండాలి అని చెప్పి నేను వాళ్ళని చూసుకుంటా ఉంటాను అంతే. సో అందుకోసం చెప్పి అక్కడ తనుజ ఉన్న ఎవరన్నా అలాగే చెప్పేదాన్ని అన్నట్టు. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ వచ్చినప్పుడు చూశారు కదా, వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా, వాళ్ళ పాప కూడా చెప్పింది కదా భరణి అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి. సో వాళ్ళు తనుజతో ఎలా ఉన్నారు, సో నువ్వు గమనించావా, నీకు అర్థమైందా అని అడిగారు ఫ్యామిలీ వీక్ది. అబ్జర్వ్ చేశాను సార్ అంటే, శివాజీ ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ కదా, నీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ అయినాయి కదా అంటే, ఎస్ బాగా క్రియేట్ అయినాయి, బాగా కొంచెం పంటి కింద పెయిన్ దిగబెట్టుకుని ఉన్నారు ఆవిడ. ఆక్వర్డ్గా అనిపించింది సార్, ఇన్ఫ్యాక్ట్ బాధగా అనిపించింది అని చెప్పి. సో బాధ కనిపించకుండా కవర్ చేసుకున్నాను కూడా చెప్తారు. ఇంకా అది సిచ్యువేషన్ వేరే. ఇలాంటి మనిషిని అంటే నేను అర్థం చేసుకోవాలనుకుంటే ఇంత చెప్పినా చాలు అర్థం చేసుకుంటారు, లేదంటే అర్థం చేసుకోకూడదంటే ఎంత చెప్పినా కూడా అంతే. సో ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో ఏమో నన్ను, అంటే భరణి గారిని అంత బాగా చూసుకున్నాను కదా, ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఏంటి అంటే, మీరు వచ్చిన తర్వాత ఆయన గేమ్ వెనకబడింది, ఆయన ఒక కార్నర్ అయిపోయారు, రోజు ఆ డిస్కషన్స్ ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినాయి మీ డిస్కషన్స్ అన్నది వాళ్ళ ఫీలింగ్, ఈవెన్ బయట ఫీలింగ్ కూడా అదే. సో అందుకోసం చెప్పి ఆ బాండ్ నచ్చల, అంతేగాని మీ వేరే విధంగా ఆ బాండ్ని వాళ్ళని తీసుకోవాలి. అలాగే మీరు అరవటం, కమెంట్ చేయటం, వీటన్నిటితో ఆయన తగ్గి ఉండటం, ఆయన చిన్నపిల్లడు అయిపోవటం, ఆయనలో ఫైర్ ఎంత తగ్గిపోయింది, సో మీరు కనుక లేకపోయింటే వేరేగా ఉండేదేమో అన్నది వాళ్ళ ఫీలింగ్ అయ్యి ఉంటుంది. సో దానికోసం ఇదంతా, అందుకని మీ వల్ల అయిందని చెప్పి అలా అనుకుంటుంటారు. మీరు తర్వాత వెళ్ళి మాట్లాడారు బాగానే, బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి బాగానే ఉంటారు, ఏం పెద్ద విషయం కాదు. శివాజీ గారు అసలు హౌస్లోకి ఎందుకు వచ్చావమ్మా, వచ్చేటప్పుడు ఏం చెప్పు, నీకు గుర్తుందా ఏం చెప్పావు ఏంటంటే, కామనర్ కాదు, సెలబ్రిటీ కాదు, వైల్డ్ కార్డ్ అని చెప్పాను సార్. ఇది అంటే అసలు నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి, నువ్వు ఎందుకు సెలెక్ట్ అయ్యో అడిగితే, అంటే ఈ 10 weeks చూసుంటారు కాబట్టి చెప్తున్నాను, నేను మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, స్ట్రాటజీస్ ఏంటి బాగా వేస్తాను, గేమ్ ఫార్మాట్ నాకు బాగా అర్థమైంది. సో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరుతున్నారు, నేను, ఆవిడ, శివాజీ అన్న, మా అందరం అనుకుంటా ఉండేవి ఈ మాటలని. సో నాలాంటి ప్లేయర్ వస్తే ఇంట్రెస్టింగ్ అవుతుంది అని చెప్పి, అంటే మనం బ్రెయిన్ గేమ్ ఆడతాము అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. సో ఉంటుంది. సో అంటే సరే నువ్వేం చెప్పు, నీకే చెప్తాను చెప్పి వీడియో ప్లే చేస్తారు. అందులో మాట చెప్పింది అదేంటంటే, నన్ను ఎవరు మాటల్లో తప్పుపట్టలేరు, అనవసర విషయాల్లో కెలుక్కొని నేను బిస్కెట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోను అని అంటారు. కానీ ఇక్కడ జరిగింది అదే, అనవసర విషయాలు ఏలు పెట్టి కెలుక్కొని బిస్కెట్ అయ్యారు అనగానే శివాజీ అంటే ఎక్కడ వేలు పెట్టావు అనగానే దివ్య సర్లే ఎన్నో అనుకుంటా, ఏంటంటే సర్లే సార్ ఎన్నో అనుకుంటాం అంటే, ఒప్పేసుకున్నావు కదంటే ఒప్పేసుకున్నాను సార్, అనవసర విషయాలు వేలు పెట్టుకున్నానని అని చెప్పి బయటకు వచ్చాక దెబ్బ తగిలిన తర్వాత రియలైజేషన్ వస్తుంది, ఓకే మనం పడ్డామా అని చెప్పి. శివాజీ గారు నెక్స్ట్ లాస్ట్ వీక్ బాటమ్ 2, అరే ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే శివాజీ గారు అడిగిన దాంతో పాటు మన అనాలిసిస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరేం మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. సో లాస్ట్ వీక్ బాటమ్ 2లో ఉన్నాం, అనలైజ్ చేసుకున్నాం ఈ గేమ్ని అని చెప్పి చెప్పాను కదా మీకు. ఇంకో విషయం చెప్తాను, గేమ్స్ ఏం ఆడిపిల్ల, డైరెక్ట్ త్రూఅవుట్ 20 minutes క్వశ్చన్ మీద క్వశ్చనే. బాటమ్ అనాలిసిస్ చేసుకున్నాం అంటే మిస్టేక్ తెలుస్తారంటే, అవునా ఏం తెలుసు, ఏం అనాలిసిస్ చేసుకున్నావు ఎలా తెలుసు అంటే, జనాలకి నా బాండ్ నచ్చలేదు, ఏదో ఆర్టిఫిషియల్గా అనిపించిందో లేదంటే మా ఇద్దరి మధ్య దూరానేమని అనుకున్నారో కానీ నచ్చలేదు, అది మాత్రం నాకు అర్థమైంది, దానివల్ల వెనకబడ్డానంటే మీ ఆట వల్ల ఇన్ని రోజులు ఉన్నారు ఈ హౌస్లో, మీ నోటు దోల వల్ల ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. సో నోటు దోల ఇన్ ద సెన్స్ భరణి గారిని అరవటం, లేదంటే తనుజతో ఫైట్, దానికోసం అన్నట్టున్నారు. నెక్స్ట్ దివ్య, కొన్ని విషయాల్లో దూరకూడదు అని అర్థమైంది, సో మేబీ అలా దూరకుండా ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో అని చెప్పి, ఎగ్జాక్ట్లీ డిఫరెంట్గానే ఉండేది. నెక్స్ట్ శివాజీ అన్న, ఫ్యామిలీకి తర్వాత మారిపోయింది కదా గేమ్ అంతా అంటే, అవును సార్ ఏంటంటే నా మెయిన్ గోల్ అదే, మా మమ్మీని తీసుకురావటం, తర్వాత టాప్ 5 అదేంటి కప్ ఏం వద్దా అన్నట్టు, అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా, షార్ట్ టర్మ్ ఇది లాంగ్ టర్మ్ అదని చెప్పారనమాట. తర్వాత వీక్ ఏమైంది అంటే, అది ఫ్యామిలీ వీక్ తర్వాత ఏమైందంటే, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళ కూతురు వచ్చారు, డాటర్ వచ్చారు, సో వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళన్న మాటలకి నేను డేలా పడిపోయాను సార్ అని బాగా దెబ్బేసింది, మెంటల్ హెల్త్ని బాగా ఎఫెక్ట్ కొట్టింది ఆవిడ, దెబ్బకు షాక్ అయి ఉంటారు. ఎందుకంటే భరణి అన్నని ఇప్పుడు బాగా చూసుకున్నారు, వాళ్ళు వచ్చి అసలు దివ్య నువ్వు లేకపోతే అసలు ఏంది అని చెప్పి అనుకుని ఉంటుంటారు, సూపర్ డూపర్గా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు. సో బట్ అలా అవ్వలేదు. అలాగే పర్సనల్గా ఏమనలేదు సార్, ఏం జరిగిందంటే తనుజాని అక్క అని చెప్పి అక్కడ రిలేషన్ కలిపేసుకున్నారు, నా దగ్గర మాత్రం నువ్వు బాగా చూసుకున్నావు కానీ కమాండింగ్ మాత్రం చేయొద్దు మా డాడీని అంటే, ఆ టైంకి నేను అప్పుడు కవర్ చేసుకున్నాను కానీ చాలా అంటే చాలా హట్ అయ్యాను సార్, తెలిసిపోయింది అప్పుడు ఫేస్లో చాలా హట్ అయ్యాను. కానీ అంటే శివాజీ గారు చూసాంలే, ఆవిడ వచ్చి ఆవిడ నక్ చేసుకోగానే బిగ్ బాస్ మీ మీద క్లోజ్ చేశారు
అని చెప్తుంటే అవును సార్ నాకు చాలా బాధ అనిపించింది, ఏంటి ఎవరూ అర్థం చేసుకోలేదా నన్ను, అంటే బర్రీ గారిని బాగా చూసుకున్నాను కదా, అర్థం చేసుకోలేదా నన్ను, సో ఇంకా నేను దూరం ఉంటేనే బెస్ట్ ఏమో అనుకున్నానని చెప్పి, కానీ నేను జెన్యూన్ సార్ అని చెప్పి ఇంకా ఆవిడ బాగా ఎమోషనల్ ఏడ్ చేశారు. అక్కడికైనా సరే మీరు దూరం ఉంటే అనుకున్నా కూడా అప్పుడు చేయి దాటిపోయింది, స్టిల్ అక్కడ దూరం లేరు, అయినా గొడవలు అవుతా ఉన్నాయి. ఆ నెక్స్ట్ వీక్ అయినా సరే మీరు దూరంగా ఉండి మీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకొంచెం దూరంగా ఉండి ఏమైనా ఉండేదేమో, అప్పటికీ గొడవలు, అప్పుడు మళ్ళీ అయ్యే, అప్పుడు ఆ టీషర్ట్లు తీసుకుని ఇచ్చుకోవటాలు, మళ్ళీ వెనక్కి తీసుకోవటాలు, అంతే రచ్చ. ఏడుస్తూ ఉంటే శివాజీ అన్న ఓదారుస్తారన్నమాట కొద్దిగా. ఆయన దూరం ఉండాలని అనుకోలేదు సార్, ఎందుకంటే ఆయనకి వెనక్కి వచ్చారు అంటే బాగా చూసుకోవాలనిపించింది, ఆయనతో గేమ్ ఆడాలనిపించింది, అవన్నీ అనేది ఏదైనా ప్యూర్గా ఉన్నాను అంటారు ఆవిడ. ఆ బాండింగ్ ప్యూర్గా ఉందంటే నేను కూడా అగ్రీ చేస్తాము అది కొంచెం, ఎందుకంటే అది తెలిసినా కూడా ఇంక అవాయిడ్ చేయలేకపోయారు. ఫ్యామిలీ వీక్లో అంత జరిగినా కూడా ఇంక అవాయిడ్ చేయలేపారు, మళ్ళీ అవాయిడ్ చేస్తే ఆర్టిఫిషియల్గా అయిపోద్దేమో, ఎందుకు మనకు ఉన్నప్పుడు మనం అదే కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి అలా వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళాక ఆయన ఎలా ఉంటారో తెలియదు కానీ నేను మాత్రం 100% ఆయన వెల్విషర్గానే ఉంటాను, ఆయనకి మంచి జరగాలని కోరుకుంటానని చెప్పారు. అది ఏదైతే జరిగిందో అదంతా అది ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక ఆడియన్స్కి చచ్చాను సార్ నేను. సో మేబీ ఇంతమంది అందరికీ ఏంటో ఇంటా బయట ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయానని చెప్పి, ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది వస్తుందని చెప్పి నేను డౌన్ అయిపోయాను. అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను, బాగానే ట్రీట్ చేశాను, అన్ని బాగా జరిగినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునే పొజిషన్లో ఎందుకున్నాను, అది ఆవిడని దబ్బేసేసింది. సో అక్కడి నుంచి ఆవిడ గేమ్లో డేలా పడిపోయారు, అందుకే నా వారం మొత్తం ఆవిడ సైలెంట్ అయిపోయారు. సరే ఏడవద్దు ఎవరు స్ట్రాంగ్ అని చెప్పి వాదాచారు. దాని తర్వాత ఇదొక్కటే సార్, ఇదొక్కటే ఈ లాజిక్లో నన్ను ఎవ్వరు బీట్ చేయలేరు. ఈ ఒక్క తప్పు, ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే, ఆ బాండింగ్ అనేది లేకుండా ఉంటే ఈరోజు మనకి 2-3 అమ్మాయిలు టాప్ 5కి పోటీ పడేవాళ్ళు, మామూలుగా ఉండేది కదా రేసు ఈ సీజను. సో ఫిజికల్ టాస్క్లో నేను అబ్బాయిని బీట్ చేయకపోవచ్చు కానీ నా స్ట్రెంగ్స్ నాకు ఉన్నాయి సార్, నాకు తెలుసు. ఈ ఒక్క విషయంలో నా హార్ట్ టుక్ ఓవర్ మై మైండ్. సో నా మైండ్ని డామినేట్ చేసేసింది హార్ట్ అని చెప్పి, అంతే. ఇంకా సమ్టైమ్స్ గేమ్ అంతే, ఇంకేం చేయలేం. నేను బయట కూడా అంతే సార్, ఒక మనిషిని నా మనిషి అని అనుకుంటే కనుక ప్రాణం ఇచ్చేస్తాను. సో అంతే, నేను ఇంతే అన్నట్టు అన్నారు. దాని తర్వాత సరే ఇదంతా ఇప్పటివరకు బాండింగ్ అవుతుంది, అందరూ డిస్కస్ చేయలేదు. దాని తర్వాత టార్గెట్. సో బాండింగ్లోనూ తనుజ, టార్గెట్లోనూ తనుజ, అన్నింటిలో తనుజ ఉంటారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని అడుగుతున్నారు ఆడియన్స్. ఎందుకు తనుజని ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే, దివ్యాసి నేను ఎక్కడ టార్గెట్ చేయలేదు సార్ తనుజని అడగలేదు, ఈడ చెప్పింది తనుజని ఎక్కడ టార్గెట్ చేయలేదు సార్ అంటే, ట్రైన్ టాస్క్ ఏదైతే ఉందో నాకు దెమ్మ తిరిగింది సార్. నాగార్జున గారు వీకెండ్లో వచ్చి నేను తనుజని టార్గెట్ చేశానంటే, నేనే టార్గెట్ చేశాను, నేను నా గేమ్ నేను ఆడాను, నా తర్వాత నేను ఇమ్మాయిల్ని గెలిపిద్దాం అనుకున్నా, గెలిపించాను. యాక్చువల్గా అక్కడ అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సూపర్ ఆడావు, బ్రెయిన్ గేమ్ ఆడావు, మామూలుగా ఆడలేదు, అసలు నువ్వు అనుకున్నది చేసావు, తనుజ గెలిచిద్దరు మేము చివరిదా అనుకున్నా, నువ్వు తిప్పావు గేమ్ని అని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు భయంకరంగా. నేను అలా నోటు సార్ ఇమ్మాయిల్ని గెలిపిద్దామని చెప్పి చాలా కష్టపడ్డాను సార్, ఆ వీక్ అంతా బాగా ఆడాడు అది అని చెప్పి, ఆ ఉద్దేశంతో ఏం చేద్దామో అది చేశాను తప్పితే తనుజని టార్గెట్ చేశాను అన్న ఉద్దేశం లేదు. సార్ చెప్పాక ఏంటి ఇది ఎలా వచ్చింది ఆ బయటికి అని చెప్పి ఆశ్చర్యపోయానని చెప్పి ఆ వీడియోలు కానీ అన్ని చేసి చూపించిన తర్వాత, నెక్స్ట్ ఇలా వచ్చిందని టార్గెట్ చేశారంటే ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు అలాగే నమ్మా చేశారంటే, ఎంటర్ అయిన దగ్గర నుంచి చేయలేదులేండి. అంటే ఎంటర్ అయిన దగ్గర నుంచి చేసి నేను తనని కంటెంటర్ చేసే దాన్ని కాదు కదా అంటే, ఎస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి చేయలేదు. 2-3 వారాలు బాగానే ఉన్నారు. సో తనుజని సెలెక్ట్ చేశాను కదా, 4th వీక్ కూడా బాగానే ఉన్నారు. 5th వీక్ నుంచి తేడా అయింది. సో తనుజ కళ్యాణ్ కలిసి ఆడారు కాబట్టి అక్కడ శ్రీజ స్ట్రాటజీ బెడిసి కొట్టింది అని చెప్పి చెప్పబోతున్నాను, అందుకని శ్రీజ డేంజర్ జోన్లోకి వెళ్ళింది అని చెప్పి వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమైందంటే, అక్కడ బల్బ్ గేమ్ ఆడతారు, అక్కడ తనుజ తన తీనంటది కానీ తీసేసింది, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది అన్న విధంగా చెప్తారు. కలిసి ఆడారు, శ్రీజ స్ట్రాటజీ ఇది కాదు, శ్రీజ స్ట్రాటజీ తేడా వచ్చింది. శ్రీజ కళ్యాణ్ కొన్ని విషయాలు చెప్తారు తనుజకి దివ్య గేమ్ కోసం. యాక్చువల్గా దివ్య తనుజ అనుకుంటుంది కానీ తనుజకి తనంతా తన థాట్ రాలా, శ్రీజ కళ్యాణ్ చెప్పిన మాటలకి ఆ థాట్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారు, దివ్య వచ్చి బర్నీ గారిని ఎందుకు ఆలోచించు, ఆవిడకి మేము క్లోజు, మాకన్నా ముఖ్యంగా డెమోన్ క్లోజు, కానీ డెమోన్తో లేదు బాండింగ్, బర్నీ గారితోనే ఉంది. సో ఇది ప్లాన్డ్. మళ్ళీ ఇన్ని గొడవలు ఎంతైనా కూడా ఎందుకు అలాగే ఉన్నారు, నువ్వు అది ఆలోచించుకో, నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పమో నీకు చెప్తున్నామని చెప్పారు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ వీడియో ప్లే చేస్తారు ఇంకొకటి, సో ఆ వీడియో వచ్చేది అదే దాంట్లో వాళ్ళ మాటల తర్వాత అది వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి. శివాజీ గారు ఇదంతా కాదమ్మా, అప్పుడు ఎప్పుడు చేంజ్ అయిందంటే, ఆది వచ్చి హైపరాది వచ్చి ఈ ఇయర్ లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అన్నప్పటి నుంచి నువ్వు తనుజని టార్గెట్ చేసావేమో అని చెప్పి ఆడియన్స్ అనుకున్నారంటే, లేదు సార్ నా గురించి పాడిన మాట, నా గురించి చెప్పిన మాటలు నా మైండ్లో అయ్యే ఉన్నాయి, ఎవరి గురించి ఏం చెప్పారు వినలేదు, తనుజ గురించి కూడా చెప్పింది వినలేదు అని చెప్పి ఆవిడ చెప్పుకుని ఉంటారు. నేను దాని తర్వాత మళ్ళీ బర్నీ గారు అప్పుడు వెళ్ళిపోయారు, ఇంకా ఆ బాధలో ఉండిపోయానని చెప్తుంటారు. తనుజ అసలు పట్టించుకోదంటే, సరే శివాజీ గారు ఏమంటారంటే, ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అంద అమ్మాయి అంటే, ఆ అమ్మాయి అంతే సార్ బేసికల్గా. ఆ అమ్మాయికి ఏంటంటే ఈవెన్ సపోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది, అంతమంది సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ చేయలేదు. అంది బెట్ టాస్క్లో అందరూ సపోర్ట్ చేశారు, ఇన్ఫాక్ట్ నేను కూడా చేశాను, ఆవిడ దాంట్లో ఒక్కటి కూడా పోయలేదు, అంతెన్స్ బర్నీ అన్న పోసేదాకా ఇమ్మాన్యుయల్ చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ మాధురి గారు ఆ దొంగల టాస్క్లో డబ్బులన్నీ ఆవిడకి ఎక్కువ ఇచ్చారు, అంత చేసినా కూడా ఆవిడ ఎప్పటి నుంచో నాకు సపోర్ట్ లేదంటే నాగార్జున గారు చెప్పారు. చివరికి ఆడియన్స్ కూడా చెప్పించిన తర్వాత అప్పుడు కామ్ డౌన్ అయింది, అప్పుడే యాక్సెప్ట్ చేసిన సపోర్ట్ ఉందని. సో బేసికల్గా అంతే సార్, అమ్మాయి అలాగే అంటది అన్నట్టు చెప్పారన్నమాట. దాని తర్వాత శివాజీ గారు, సరే ఇంతకీ తనుజ మీద నీ ఒపీనియన్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు తనుజ కోసం అంటే, తనుజ బై వర్చ్యూ మంచి అమ్మాయి సార్, బేసికల్గా మంచి అమ్మాయే,
చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ ఉంది. సో అది యాక్టింగ్ కాదు, ఇన్నోసెన్స్ ఉంది. అదేంటంటే మనం ఎవరితో మంచిగా ఉంటారో వాళ్ళతో ఉంటుంది. లాస్ట్ వీక్ నా దగ్గర కూడా చిన్న చిన్నవి అలా చేసింది, బట్ అదంతా ఉంది. కానీ సో అంటే తనుజకి నీ మీద సో మంచిగానే ఉంది అని చెప్తే, సో ఇది నీ తనుజ మీద ఒపీనియన్, తనుజకి నీ మీద ఏ ఒపీనియన్ ఉందో తెలుసా అని చెప్పి వీడియో ప్లే చేస్తారు. అప్పుడు అదే వాళ్ళిద్దరు కలిసి ఆడిన వీక్ శ్రీజ నెక్స్ట్ కళ్యాణ్ చెప్పిన మాటల వల్ల ఒక ఒపీనియన్ ఫామ్ అయితే ఆ ఒపీనియన్ అక్కడ చెప్తా ఉంటారు భరణి గారికి. ఆ వీడియో ప్లే చేశారనమాట. ఒకరిని వాడదీయడానికి ఇద్దరు మంచి బాండింగ్లో ఎవరైతే ఉన్నారో మనల్ని వాడదీయడానికి వచ్చి దూరి గేమ్ ఆడాలనుకుంటున్నారు. అదే స్ట్రాటజీ మాకు అర్థం కావటం లేదు. రెండు వారాలు చూసి వచ్చి పొగిడిన వాళ్ళే మమ్మల్ని పక్కకు తీసేయాలనుకుంటున్నారు. సో ఇది ఒక స్ట్రాటజీనే కదా అని చెప్పి, అంటే దివ్య వచ్చింది 2 వారాలు మనం వచ్చింది మనల్ని ఎటు తీయడానికి మన మధ్యలో దూరింది, ఇది ఒక స్ట్రాటజీ ఆడుతున్నారు, మనకు అర్థం కావట్లేదు, మీరు అర్థం చేసుకోండి అన్న విధంగా ఆవిడ చెప్తారనమాట. సో ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఇదే అని దివ్య అంటారు. తను అనుకుంది సార్, తన జనాలకి అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి అదే చెప్తున్నాను, అలా చేయలేదు, అలా చూసి వచ్చి అలా దూరలేదు అని చెప్తారనమాట. నాకు ఇదే అర్థమైంది, సో ఇలాగే వచ్చి ఉంటుంది అని చెప్పి. నాకేం అవసరం సార్ వాళ్ళిద్దరి మధ్యలో దూరి విడగొట్టడానికి, ఒకళ్ళ దూరి విడగొడితే ఇడిపి అంత బాండా సార్ వాళ్ళది, అదైతే నేనే కాదు, అంత వీక్ బాండ్ అయితే కనుక ఎవరు వచ్చినా విడిపోతుంది అని చెప్పి. న్యాచురల్గా అప్పుడప్పుడే ఫామ్ అయింది 2 వారాల బాండ్. వాళ్ళు ఏమి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కాదు. 2 వారాల బాండ్, ఎవరు వచ్చినా విడిపోతుంది, ఎవరు వచ్చి విడదీయాలనుకున్నా విడిపోద్ది. నేను దివ్యాలు విడదీయాలని అనుకుంది అని అన్నాం. కానీ ఎక్కువ టైం ఇటు వెళ్ళేపాటికి ఏమైందంటే ఇక్కడ పోయింది అంతే. నెక్స్ట్ శివాజీ అన్న ఒక పెద్ద మాట అన్నారు మీరు, అంటే అందరినీ వాడుకుంటుంది అని చెప్పి. సో అవసరాన్ని బట్టి కన్విన్స్ని బట్టి మనుషుల్ని వాడుకుంటుంది అంటే అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్నాను, దాని మీనింగ్ చెప్పారు. అలా కాదు సార్, నా మీనింగ్ ఏంటంటే ఇలా సపోర్ట్ చేస్తారు, ప్రతి చోట సపోర్ట్ చేశారు, కానీ భరణి గారు సపోర్ట్ చేశారు, ఆయన సపోర్ట్ చేయలేదు అంది కాబట్టి ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ వరకు వాడుకున్నారు అన్న మీనింగ్లో చెప్తారనమాట. ఇమాన్యుల్ కానీ ఎవరిదైనా సరే గ్రాటిట్యూడ్ ఉండదు, ఆ విషయంలో ఉండదు అని చెప్పి. ఒక మనిషికి అవసరం ఉన్నప్పుడు తనుజ ఉండదు. అలాగే ఇంకో సైడ్ కాంట్రడిక్టింగ్గా ఒక మనిషికి ఎప్పుడైనా మనిషికి అవసరం అయితే తనుజ నిలబడిపోయింది స్ట్రాంగ్గా అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక గట్టి ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పలేనని చెప్పి. ఇది పాయింటే. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కౌంటర్, ఒక మనిషికి గట్టిగా నిలబడిపోయింది, సపోర్ట్ చేసింది అన్న విధంగా ఎక్కడ గట్టిగా నిలబడిపోయింది అని అనుకుంటే మాత్రం మీరు అనుకుంటే ఒక పాయింట్ చెప్పండి. నెక్స్ట్ కాంట్రడిక్టింగ్ ఈ పాయింట్. కెప్టెన్ తనుజాని కెప్టెన్ అవ్వలేదని తీసేసావు, కెప్టెన్ అయ్యావు ఆల్రెడీ అని చెప్పి తీసేసావు, అదో పాయింట్ చెప్పు అంటే. అవును సార్ వరుసగా కెప్టెన్, మళ్ళీ ఇమాన్యుల్ మాత్రం కెప్టెన్ అవ్వాలని అన్నావు అంటే కంటిన్యూస్ కెప్టెన్ని మాత్రం ఒప్పుకోలేదు సార్ అంటే. ఓకే, కంటిన్యూస్ కెప్టెన్ ఒప్పుకోలేదు కదా, మరి నువ్వు కూడా కెప్టెన్ అయిన తర్వాత ట్రైన్ టాస్ జరిగింది, కానీ నువ్వు కెప్టెన్ అవ్వాలనుకున్నావు కదా అంటే. అవును సార్ అవ్వాలనుకున్నాను అంటే ఇచ్చిలేను కదా సార్, కొంచెం సెల్ఫిష్గా ఉంటాం కదా, ఒప్పుకున్నావు అంటే ఒప్పుకున్నాను, మరి అదే కదా కాంట్రడిక్టింగ్ అంటే ఒప్పుకుంటుంది. సో తను కంటిన్యూస్గా కెప్టెన్ అవ్వాలని చెప్పి తను ట్రై చేసింది, సో తనుజను మాత్రం తీసేశారు. ఆ విధంగా కాంట్రడిక్టింగ్ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత మ్యానిపులేషన్ ఏంటంటే, మళ్ళీ చెప్పు మ్యానిపులేషన్ ఎక్కడ చేశారు మీకు క్వశ్చన్ అడగండి సార్ నీకు తెలియదు అంటే, ట్రైన్ టాస్క్ అంటే నీకు అన్నీ తెలుసమ్మా చెప్పు అనగానే ట్రైన్ టాస్క్లో కుర్చీది. ఇక్కడ కొత్త మ్యాటర్ చెప్పారు. ఇదేంటి అంటే, కుర్చీని లాగేసి కూర్చున్న తర్వాత అప్పుడు కళ్యాణ్ ఏడుస్తుంటే తనుజాని తీయకు అంటే అప్పుడు తను తీను అందంట. కుర్చీ లాక్కున్న ప్రాసెస్లో నేను తనుజాని తీయద్దు అప్పుడే ఇస్తాను అని చెప్పి మనకు ఎలా అర్థమైంది, తనుజాని తీయకు అప్పుడే ఇస్తాను అంటే తీయను అన్న తర్వాత తీసుకున్నారు అని అర్థమైంది. కానీ అలా కాదంటారు, కూర్చుండిపోయిన తర్వాత కళ్యాణ్ ఏడ్చేశాడంట, ఏడిస్తే అప్పుడు చెప్పారంట. కానీ మనకు చూసినంత వరకు మనకు అనిపించాలి కళ్యాణ్ ఎప్పుడు ఏడ్చాడు, బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఏడ్చాడు. సో ఆవిడ ఏమంటారంటే, సో కానీ మాట ఇచ్చావా అంటే అది మాట కాదు సార్, ఇలా అంటే తీసేసుకున్న తర్వాత చెప్పాను. అది దాని తర్వాత బయటికి చూడంగానే ఇమాన్యుల్ ఉన్నాడు, ఇమాన్యుల్ చూడు దివ్య నీకు తెలుసు నీకేం చేయాలో బాగా ఆలోచించుకొని అది అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఓకే నెక్స్ట్ ఓటింగ్ పెడతారు, వీళ్ళిద్దరూ ఉంటారు, అప్పుడు తనుజాని గెలిచింది, ఇమాన్యుల్కి అన్యాయం జరిగింది, అదే ఇమాన్యుల్ బాగా ఆడాడు కాబట్టి మనం ఇమాన్యుల్ గెలిపిద్దాం అనుకుంటాం కాబట్టి అప్పుడు నేను చేశాను. ఎస్ కళ్యాణ్ విషయంలో తప్పు జరిగింది, మ్యానిపులేషన్ అన్న కానీ మిస్టేక్ జరిగింది, కళ్యాణ్కి ఎలాగో నష్టం జరగట్లేదు కదా, తన కెప్టెన్ కాదు కదా అలా చేశాను, బట్ ఆ విషయంలో అయితే మాత్రం తప్పు జరిగింది, కళ్యాణ్ దాని తర్వాత సారీ చెప్పానని చెప్తారు. దీని తర్వాత ఇంక ఇంటర్వ్యూ అలా అర్ధాంతరంగా ముగిసిపోద్ది అనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాయింట్ అడుగుంటే బాగుండేది అనిపించింది శివాజీ గారు. అదేంటి అంటే, నీకు ఇమాన్యుల్ చూస్తేనే అర్థమైందా లాస్ట్కి ఇద్దరు మిగిలితో ఓటింగ్ జరిగిద్దని, ఎందుకంటే దానికి ముందే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఇదే లాస్ట్ రౌండ్, దీని తర్వాత వేరే ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. సో అక్కడే మనకి ఎవరిని తీయాలో అర్థమైపోవాలి, దానికి చాలా గ్యాప్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు కుర్చీలో కూర్చున్న తర్వాత డిసైడ్ చేసుకునేది ఏంటి, ముందే డిసైడ్ చేసుకున్న తర్వాత కుర్చీలో కూర్చొని తనుజాని తీస్తుంటారు. ఇది అడుగుంటే కౌంటర్గా ఈ క్వశ్చన్ అడుగుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ సర్ది చెప్పుకుంటాను, కళ్యాణ్ తీయటం లేదు కదా, సో పర్సనల్గా ఎఫెక్ట్ ఏమి అవ్వట్లేదు కదా, సో తనుజ కదా అవుతుంది అనుకున్నాను. సో గేమ్ పరంగానే నేను అనుకున్నది అవ్వాలి అంటే ఇమాన్యుల్ ఉండాలని చెప్పి తీశాను, మ్యానిపులేట్ చేయలేదు, తప్పు చేశాను అర్థమైంది, సో కళ్యాణ్కి సారీ చెప్పాను, సో అది గేమ్ పరంగా జరిగింది అని చెప్పారు అనమాట. నెక్స్ట్ శివాజీ గారు ఇక్కడ మాట చెప్తారు, అదేంటి అంటే చాలా నీకు తనుజకి డిఫరెన్స్ చెప్పను అంటారు. ఏంటి అంటే, మీరు స్ట్రాటజీ ఇలా చేయాలి అనుకున్నది అనుకున్నట్టు చేస్తారు, కానీ దాన్ని స్టిక్ ఆన్ అయిపోతారు, కానీ
తనుజ ఇలా చెయ్యాలి అనుకున్న సిచ్యువేషన్ బట్టి అలా వెళ్ళిపోద్ది. అంటే సిచ్యువేషన్ ఎట్టయితే ఎట్ట తిరగటం, అట్టయితే అట్ట తిరగటం. సో తన స్ట్రాటజీస్ మార్చుకునిద్ది. కానీ మీరు అదే స్టిక్ అనే వెళ్ళిపోతున్నారు. అక్కడ మీకు తేడా కొడుతుంది. అక్కడ మీకు తేడా కొట్టిందంటే మీరు అనుకున్నది స్ట్రాటజీ కాదు, యాక్చువల్గా మీరు అనుకున్నది ఒక ఫీలింగ్. మీరు ఫీలింగ్లో ఉండిపోయారు స్ట్రాటజీ అనుకొని. సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయడం అనేది బిగ్ బాస్ హౌస్లో ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇది ఎగ్జాక్ట్లీ రైట్. నేను ఇలాగ ఉంటే జెన్యునే. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయడం వల్ల మనం జెన్యున్ కాదని కాదు. సిచ్యువేషన్ బట్టి మనం మార్చుకుంటే అడాప్ట్ చేసుకోవాలి కదా సిచ్యువేషన్ తగ్గట్టు. ఇప్పుడు జెన్యున్ కాదంటే అవ్వదు కదా. వాళ్ళు కూడా జెన్యునే, ఏదైనా జెన్యునే. నువ్వేమంటారంటే లేదు సార్ నేను మనస్ఫూర్తిగా ఉన్నాను, ఎలా ఉంటే అలాగే ఉన్నాను, సిచ్యువేషన్ బట్టి నేను మారిపోతే అది జెన్యున్ కాదు, సో జెన్యున్గానే ఉన్నాను నేను, ఏం చేసినా సరే అంటే ఇంక అక్కడతో అర్ధాంతరంగా కట్ అయిపోయింది. మేబీ కౌంటర్ ఎన్ని వేసి ఉండొచ్చు, కట్ అయిపోయింది. దాని తర్వాత సరదాగా ముగిసినప్పుడు వెళ్ళంటే వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అని చెప్పి ఇక్కడ నుండి మన లిమిట్లో పేషెన్స్, ఎవ్రీథింగ్ కూల్గా ఉండాలి అని చెప్పి అలా ఎండ్ అయింది అన్నమాట ఇంటర్వ్యూ. సో అది సంగతి. నేను ఇంత మట్టుకు ఏదైనా ప్రోమో 2 వస్తుందేమో దాన్ని రీడియో చేద్దామని చెప్పి ఆగుతా ఉన్నాను, అది రాలేదు. సో అంటే ఇది కూడా చేద్దాం ప్లాన్లో ఉంది, అది చేసేసి చేద్దాం అనుకున్నా. సో ఇది బజ్ ఇంటర్వ్యూ. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. బజ్ ఇంటర్వ్యూ కన్నా ఇదే కొంచెం లెంతీగా ఉంటుంది. అనాలిసిస్లు ఎన్ని యాడ్ చేసుకునే వాటికి లెంతీ అవుతూ ఉంటాయి, అంతే సంగతి, అంతమించి అడగలేదు. సో నెక్స్ట్ ప్రోమోటి అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K దగ్గరలో ఉన్నాం. ప్రోమోటి అనాలిసిస్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.